శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మా పెద్దవాళ్ళంతా వందలాది ఎకరాల భూస్వాములే. మా అబ్బగారు, మా నాయనగారు. ఎంఏ ఎల్ఎల్బి చదువుకున్నాను. పులివెందుల కోర్టులో 6 సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేశాను. ఆ క్రమంలో రాజశేఖర రెడ్డి కుటుంబం చేసే దౌర్జన్యాలు, దురాగతాలు, బూత్ క్యాప్చరింగు, మనుషులను చంపేయడము, వాళ్ళ రాజకీయ ఆధిపత్యానికి అడ్డం వచ్చే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, ఇలాంటి విషగడియల్లో వాళ్ళని ఎదిరించేటందుకు తెలుగుదేశం పార్టీ మాకు వేదికగా సరిపోతుందని చెప్పి వాళ్ళ చేతుల్లో ఎవరెవరైతే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆవేదనలు పడ్డారో వాళ్ళందరినీ సమీకరించి 1995లో తెలుగుదేశంలో చేరి ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీకి 95లో 2 మండలాలు 3 జెడ్పీటీసీలు గెలిపించాం. తదనంతరం వచ్చిన ఎన్నికల్లో కూడా సుమారుగా ఒక 30 పంచాయతీలు గెలిచింటాం, ఒక్కొక్కటి అటు ఇటు. 96, 98, 99 జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో భీకరంగా తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డితో ఫైట్ చేసింది. వాళ్ళ విధానాలపైన, వాళ్ళ సిద్ధాంతాలపైన, వాళ్ళు ఎక్కడ రిగ్గింగ్ చేస్తే దాన్ని అడ్డుకోవడము, వాళ్ళు ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను గాయపరిచినా, అవమానపరిచినా, డీటెయిన్ చేసినా దానికి తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేశాం. ఆ క్రమంలో రాజశేఖర రెడ్డి చాలా నేరో మార్జిన్తో గెలిచాడు. అది కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా కాదు, అక్రమ పద్ధతుల్లో. ఒరిజినల్గా అయితే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాజమోహన్ రెడ్డి గెలిచాడు. అది ఆ ఎలక్షన్లు అయిపోతానే ఎవడు పులివెందుల నియోజకవర్గంలో రాజమోహన్ రెడ్డికి సుమారు 40,000 ఓట్లు వచ్చేదానికి కారణము పార్థసారథి రెడ్డి. పార్థసారథి రెడ్డిని తుదముట్టిస్తే ఒక టెర్రరిజం క్రియేట్ అవుతుంది నియోజకవర్గంలో. మళ్ళా ఒక 5 ఏళ్ళు 10 సంవత్సరాలు మాకు లైఫ్ వస్తుంది మా కుటుంబానికి. ఎలక్షన్లలో ఏ ఒక్కరూ తల ఎగిరేరు. తల ఎగిరేచ్చే తల తీసేస్తామని సిగ్నల్ పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్తో నన్ను అటెంప్ట్ చేశారు చంపాలని. ఇయర్ అన్న ఇయర్ 96 August 1. 96. ఐ రిసీవ్ 26 ఇంజరీస్. ఓకే. ముక్కలు ముక్కలుగా నరకాలనే ప్రయత్నంతో శరీరం అంతా చిత్రవద చేసి నరికించినారు రాయారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి. ఏదో అదృష్టవశాత్తు నేను బతికి బట్టగట్టడం జరిగింది. పదే పదే నన్ను చంపాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కిరాయి అంతకులను పురమాయించారు. నా కదలికలపైన రెక్కీలు నిర్వహించారు. నా ఇంటి చుట్టూ మనుషులను పెట్టారు. పలువురి చేత చెప్పించారు, నీకు ఈ భూమి మీద నూకలు చిల్లినాయి, అట్లా ఎప్పుడో తప్పించుకునేవు 96లో, నిన్ను ఖతం చేస్తాము, నువ్వు మట్టిలో కలిపేస్తారు నిన్ను అని అనేక విధాల థ్రెటన్ చేయమని మొదలుపెట్టినారు. మేము ఎటైనా చస్తాము, ఈ విధంగా అణిగి ఉండడము తప్పు. జీవితంలో ప్రతి ప్రాణి ఒకసారి పుడతాడు, ఒకేసారి మరణిస్తాడు. 100 సార్లు ఏ ఒక్కడు మరణించడు, 100 సార్లు సావుడు, పుట్టడు. ఏదైతే అది అవుతుందని ఇంకా విధి లేని పరిస్థితుల్లో రాయారెడ్డి మర్డర్ జరిగింది. అది చేయాలని కానీ, ఇంకోటని కానీ, ఒక మా డామినేషన్ చూపించుకునేదానికి కానీ, రాజకీయంగా మా నాయకత్వాన్ని దృఢపరుచుకొని స్థిరపరచుకునేదానికి కానీ కానే కాదు. మమ్మల్ని మేము కాపాడుకునేదానికి. ఒక వేటగాడి నుంచి ఒక జింక పిల్ల ఏ విధంగా ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుందో, ఒక క్రూర మృగం నుంచి ఒక సాధు జంతువు ఏ విధంగా తప్పించుకోవాలని పోరాడుతుందో, ఆ విధంగా ఆ పోరాటంలో, ఆ పెనుగులాటలో జరిగినటువంటి కార్యక్రమమే రాయారెడ్డి చనిపోవడం. అది చనిపోయిన తర్వాత కూడా మా పైన ఎక్కడ బైండ్ ఓవర్ కేసులు లేవు, రౌడీ షీట్లు లేవు, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లలో కూడా మా పైన ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలే. అది
క్లుప్తంగా మా ఇంట్రడక్షన్. ఓకే. ఓకే. సో కారణం ఏమై ఉంటుంది? కారణం అంతే, మేము తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశాన్ని బలపరుస్తున్నాము. మాది చాలా రెడ్లల్లో పెద్ద కమ్యూనిటీ పులివెందుల వాళ్ళు నియోజకవర్గంలో రెడ్లేగా. కావచ్చు. వాళ్ళు చిన్న కొడితే కాపులు అని ఆ హిందూ వ్యవస్థలో ఉండే వాళ్ళనే కాపులుగా పరిగణిస్తారు. మాకు మాత్రమే హిందువుల్లో ఉండే వాళ్ళకి మాత్రమే కులాలు ఉన్నాయి. మేము హిందూ ప్లస్ పెడకంట మటాట కొడిదే అని. క్రిస్టియన్స్కు మహమ్మదీయులకు లేవు. ఒక్కసారి ఒక హిందువు క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ చేరినాడంటే క్రైస్తవుడుగా పరిగణించబడాలా, ఇస్లాంగా మహమ్మదీయుడిగా పరిగణించబడాలా. అతను టూయిన్ ఉభయచరంలా రెడ్ల ఓట్లు కన్సాలిడేట్ చేసుకునేదానికి రెడ్ల దగ్గరికి పోతే రెడ్లం అనేది, క్రిస్టియన్ల దగ్గరికి పోయేది మనం మతస్థులం అనేది చేస్తూ ఉన్నాడు. మాది ఆడ బలమైన సామాజిక వర్గం. మా సబ్ క్యాస్ట్ పెడకంటి రెడ్లం పులివెందుల నియోజకవర్గంలో. హయ్యెస్ట్ కడప పార్లమెంట్లో రెడ్డిస్ ఓట్లు ఉండేది పులివెందుల నియోజకవర్గం. అందులో హయ్యెస్ట్ ఉండేది మాయి, సుమారు 46,000 ఉన్నాయి. ఇది పెద్ద సామాజిక వర్గం ఉంది. ఇతను చదువుకున్నాడు, అడ్వకేటు, వీళ్ళ వాళ్ళనందరినీ కూడగట్టే అవకాశం ఉంది, మిగతా వాళ్ళని కూడా కూడగట్టే అవకాశం ఉంది అనే స్టాండ్ తీసుకొని నన్ను అటెంప్ట్ చేశాడు. బతకనీయుడు అని చెప్పి తీసుకొని మేము స్టాండ్ తీసుకున్నాం. అది చర్యకు ప్రతిచర్య తప్ప వేరు కాదు. తర్వాత ఎలాంటి ఇన్సిడెంట్లు లేవు కదా. నాది అంతటితో అయిపోయింది. తెలుగుదేశం పార్టీ కోసం వచ్చిందే, తెలుగుదేశం పార్టీని నన్ను అణిచివేస్తే అణిగిపోవాల కాల రాయాలని చెప్పి జరిగింది.